హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ డ్రీమ్ హోమ్స్. దిస్ ఇస్ సంధ్య. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చూపించే వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ 2 BHK అండి. ఇది మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నానండి, గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ మనకి ఇక్కడే దేవుడికి కూడా మందిరం ఇచ్చారు మనకి ప్రొవిజన్. అండ్ హాల్లో కూడా మనకి టీవీ యూనిట్ అనేది చాలా అయితే మంచిగా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ అయితే మనకి నీట్గా ప్రొవైడ్ చేశారు. మంచి వుడ్ వర్క్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఈ వాష్ ఏరియా నుంచి మనకి బయటికి వెళ్ళిపోవడానికి కూడా మనకి ప్రొవిజన్ అయితే ఉందండి. వాష్ ఏరియా నుంచి చూస్తున్నారు కదా, అంటే లైక్ ఎవరైనా మనకి బయట వాళ్ళు వచ్చినా సరే మనకి బయట నుంచి వర్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారండి, రెడీ టు మూవ్ అండి హౌస్ అయితే. ఇది మనకి 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి, ప్రైమరీ ఏరియానే చెప్పొచ్చు. మనకి ఇది తాడిగడప కింద వస్తుంది, తాడిగడప ఏరియా. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవి ఈ బాత్రూమ్కి అయితే మనకి ఇక్కడ టైల్స్ అయితే ఇచ్చారండి. అంటే మనకి చెదలు అనేవి పట్టకుండా ఇప్పుడు మనకి కొంత టైల్తో వర్క్ అయితే జరుగుతుందండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, కిచెన్ నుంచి మనకి ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారండి. కిచెన్ నుంచి హాల్లోకి మనకి డివైడ్ అవ్వడానికి మనకి ఇక్కడ యూనిట్, క్రాకరీ యూనిట్ లాంటిది ఏదైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారండి, స్లైడ్ ఓపెన్ డోర్స్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అండ్ ఈ రెండు అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా మనకి బయట కూడా ఒక బాత్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, వాష్రూమ్. మనకి బయట వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. మన ఇంటి ముందైతే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. అంటే మనం ఫ్యూచర్లో లిఫ్ట్ కూడా మనము పెట్టుకోవడానికి ఆల్రెడీ వీళ్ళు ప్రొవిజన్ అయితే ఇచ్చేసారు మనకి. అంటే ఇది వీళ్ళు ఇచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కదా, మనకి థర్డ్ ఫ్లోర్ వరకు కూడా పర్మిషన్ అయితే ఉందండి. థర్డ్ ఫ్లోర్ వరకు పర్మిషన్ ఉంది. ఫోర్త్ ఫ్లోర్ మనం పర్మిషన్ తీసుకుని ఫోర్త్ ఫ్లోర్ కూడా వేసుకుంటాం కాబట్టి మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవిజన్ అయితే లిఫ్ట్కి కూడా ఇచ్చేసారు అనమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చి గ్లాస్ వర్క్ ఎంత నీట్గా వర్క్ అయితే జరిగిందండి. అండ్ మనకి సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బాత్రూమ్ ఉంది చూడండి. బయట ఒక మనకి వాష్రూమ్ ఉంటుంది. అలాగే మనకి ఉత్తర గుమ్మం కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చెప్పా కదా, క్రోకరీ యూనిట్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చేసారండి. గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఎక్సలెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు క్రోకరీ యూనిట్. చాలా స్పేషియస్గా ఉందండి హాల్ అయితే మాత్రం. అండ్ మనకి చెప్పా కదా ఉత్తర గుమ్మం ఇచ్చారని చెప్పేసి, ఉత్తర గుమ్మంలో కూడా మనకి వీళ్ళు గ్రానైట్తో ఇచ్చారండి వర్క్ అయితే. మీకు గ్రానైట్ అనేసరికి ఏమవుతుందంటే చెదలు పట్టకుండా ఉంటుందండి.
ఇప్పుడు ఎక్కువ చెదలు వచ్చేస్తున్నాయి. ఏరియా ఏదైనప్పటికీ కూడా మనకి చెదలు వస్తున్నాయి. సో రాకుండా మనకి విండోస్తో సహా మనకి స్లైడ్ విండోస్తో సహా మనకి గ్రానైట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది టీవీ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక డైనింగ్ హాల్ వస్తుంది. హాల్లోనే మనకు ఒక డైనింగ్ హాల్ వస్తుంది. అలాగే కిచెన్ అనేది సపరేట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ కిచెన్ వస్తుంది. చూసారు కదా, నేను వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తున్నానండి. మీకు కంప్లీట్ వస్తుంది వీడియోలో క్లియర్. చూడండి, ఇది వాష్ ఏరియా. మోడర్న్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. డైనింగ్ హాల్ కానీ, అలాగే మాస్టర్ బెడ్రూమ్. మనకి కింద కార్ పార్కింగ్ వచ్చేసి 2 కార్స్ అయితే మనకి స్పేషియస్గా పడతాయండి. 2 కార్స్ పడతాయి. అండ్ మనకి లిఫ్ట్, కార్ పార్కింగ్, లిఫ్ట్ ప్రొవిజన్, కార్ పార్కింగ్ విత్ కప్బోర్డ్స్ అన్నీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్లో. అండ్ మనకి ఇది కాస్ట్ వచ్చేసి 1.25 చెప్తున్నారండి. 1,25,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్, మాట్లాడొచ్చు. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఫేసింగ్ అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ సంధ్య.